న్యూ బైక్ కొందామనే ప్లానింగ్ లో ఉన్నారా? నేను చెప్పే పాయింట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మన డ్రీమ్ బైక్ కొనే ముందు మన బైక్ యొక్క పీడిఏ చేయడమే మర్చిపోతారు. ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అసలు ఎందుకు చెక్ చేసుకోవాలంటే, మన మోటార్ సైకిల్ అనేది ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది కాబట్టి దించేటప్పుడు మోటార్ సైకిల్ షోరూమ్ లో పెట్టే ముందు ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, డెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఇంజన్ నంబర్ కానీ, చాసిస్ నంబర్ కానీ షోరూమ్ వల్ల ఇచ్చే డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయితే అస్సలు అవ్వదు. చాలా మంది వాళ్ళ మోటార్ సైకిల్ యొక్క టైర్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మీ బైక్ లో ఎంత మంచి ఇంజన్ ఉన్నా, ఎంత పవర్ఫుల్ ఇంజన్ ఉన్నా కూడా టైర్స్ అనేది బాగాలేకపోతే మీకు మంచి ట్రాక్షన్ అనేది రోడ్ పైన ఉండదు. కాబట్టి మీ మోటార్ సైకిల్ ఒక టైర్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ వీక్ అయితే కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఎలక్ట్రానిక్స్ లైక్ స్విచెస్ కానీ, ఇండికేటర్, హెడ్ లైట్, టెయిల్ లైట్ అండ్ స్పీడోమీటర్ అనేది ప్రాపర్ గా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ స్పీడోమీటర్ లో ఓడో అనేది మోర్ దెన్ 10 కిలోమీటర్స్ ఉందంటే ఈ బండిని మీరు స్కిప్ చేసేయండి. అండ్ బైక్ తో పాటు మనకి ప్రైమరీ కీ తో పాటు సెకండరీ కీ కూడా ఉందా లేదో చెక్ చేసుకోండి. ఈ మోటార్ సైకిల్ ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చర్ చేశారో కంపల్సరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే 2025 లో 2024 మోటార్ సైకిల్ ఉన్నారనుకోండి, తర్వాత మీరు అమ్మే అప్పుడు మీకే రీసేల్ వాల్యూ చాలా తక్కువ వస్తుంది. ఇంజన్ నుంచి ఏమైనా వియర్డ్ నాయిసెస్ ఏమైనా వస్తున్నాయో చెక్ చేసుకోండి. మెయిన్లీ ఇంజన్ ఆయిల్ లెవెల్, అలాగే మనకు బ్రేక్ ఫ్లూయిడ్స్ ఒక లెవెల్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ మెయిన్ గా మీ డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.